పొద్దుగాల ఇంత సాయి సప్పరిచ్చి టీవీ పెట్టుకొని కూలర్ కింద మంచం వేసుకొని కూర్చుంటే అబ్బా అంబటాలకు 5 అయినా 6 అయినా లేవబుద్ధి కాదు. నడిమిట్ల కరెంటు పోయిందా అంతే సంగతి. పానమంతా అతరాకుతలం అవుతుంది. ఆ తీరుగుంది మరి ఎండ. ఇప్పుడే గిట్లుందంటే మే నెలల పరిస్థితి ఏందో మరి. అప్పటి బాధ అప్పుడు గాని ఇప్పటికైతే ఎండలతోని ఏగలేకపోతుర్రబ్బా పబ్లిక్. 4వ నెంబర్ మీద గాలి పంకలు బర్ర సప్పుడు చేసుకుంటా గిలగిల తిరిగినా, ఏసీలు యమదిరుగుడు తిరుగుతున్నా, పొద్దంతా కూలర్ల కిందనే కూసున్నా, సల్లసల్లటి కుండల నీళ్లు తాగుతున్నా, ఫ్రిడ్జ్ లో పెట్టిన గడ్డలు కట్టిన నీళ్లు మింగుతున్నా, ఏగిస్తున్న ఎండలకు ఒళ్ళు సల్లబడతలేదు. కడుపులో జ్వరబడ్డ ఆగడు అసలు బయటకు వస్తలేదు పబ్లిక్ కు. ఎండలతోని ఎన్నలేని తిప్పలైతుంది పో. నెత్తుల మీద బొగ్గుల కంపెత్తినట్టే అవుతుంది పైటిలి అలా బయటకు వస్తే. నడుచుకుంటూ పోయేటోళ్లకు పక్క పోయింటి అగడుకొని ఊదినట్టే అవుతుందట. 2 తెలుగు రాష్ట్రాల మీద పగబట్టినట్టే దంచి ధనియాలు బుక్కిస్తున్నాడు సూరన్న. ఇప్పుడే కాదు ఇంకో 2 రోజులలో తెలంగాణ మీద నిప్పుల తట్టెత్తినట్టే ఉంటదనేది మొగుల అధికారులు అంటున్న మాట. అవు మరి ఇప్పుడే చాలా దుక్కులో 40 డిగ్రీలకు మీదనే ఎండలు ఉండే. ఇగిటి హైదరాబాద్ లో ఆడిటిగా 39 డిగ్రీలకు మీదనే. నెరీ ఘాటు ఉత్తరంలోకి అయితే ఇంత ఎక్కువనే ఉన్నాయి ఎండలు. ఇప్పుడైతే 41 డిగ్రీల ఎండ, ముంగడ 44 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు వచ్చినా రావచ్చాట మళ్ళా. అందుకనే అటులోకున్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు మొగుల అధికారులు. పట్నంలో ఏమన్నా తక్కువ ఉందా? పొద్దుగాల 7-8 ఇంటికి డ్యూటీకి ఎక్కితే పొద్దుముకి 5-6 అయినా గానీ డ్యూటీ దిగుతలేడు సూరన్న. నెలి పైటీలియాల నెత్తి మీద మంట పెట్టినట్టే. 39 డిగ్రీలకించి 40 డిగ్రీల వరకు ఎండలు అగడు ఉండే. మరి తక్కువ ఉంటదా? బండ్ల మీద తిరిగేటోళ్ళ బాధలైతే చెప్పనక్కర్లేదు పో. ఇటు తెలంగాణలోనే కాదు వాడు ఆంధ్రాలో కూడా ఇదే కథ. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమను ఉడికిస్తుంది ఎండ. శ్రీకాకుళం, విజయనగరం, కడప, తిరుపతి, నంద్యాల, అనంతపురం జిల్లాలలో ఎండ అగడుకు ఇంట్లోకించి బయటకు వచ్చేటట్టు లేదట. ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు బంద్ పెట్టేటట్టే లేదట. మళ్ళా ఏమిట్లకేం లేనే లేదు. నెల్లి కడప జిల్లాలో ఇప్పుడే కొద్ది గొప్ప తక్కువ 44 డిగ్రీల వరకు ఎండ ఉందంటే చూడు. మే నెల రాకముందే గింతగానం ఎండలు కొట్టుడు ఎన్నడూ లేదు. ఈ ఎండలకు ఎన్నడూ లేనంత ఆగడు, ఉడకపోతా, వడగాల్పులు. పబ్లిక్ మస్తు తిప్పల పడుతుంది పాపం. అందుకనే ఉండబట్టలేక చెప్తున్నా, అగడు గాలులకు ఎండలకు బయట తిరగకూలి, పానాలు ఆగం చేసుకోకూలి. పొద్దంతా గాలి పంకల కిందనే కూర్చొని నిమ్మలంగా ఏం చెప్తున్నా.